అతను ఒక్క క్షణం మానస వైపు తదేకంగా చూశాడు. ఆ మొహంలో అమాయకత్వం, జాలి చూపులు అతని మానస వైపు ఆకర్షితుణ్ణి చేశాయి. ఏంటి ఈ అమ్మాయి ఒక్కతే ఇలా కేవలం తన స్నేహితురాలిని కలవడానికి వచ్చేస్తోందా అని మనసులో అనుకొని మానస చేతిలోని కార్డు తీసుకున్నాడు. అడ్రస్ చూసి కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు. మీ ఫ్రెండ్ ఈ అడ్రస్ లో ఉంటుందా అన్నాడు. అవును, ఎప్పుడైనా వస్తే కలవమని చెప్పి తనే ఈ కార్డు నాకు ఇచ్చింది అంది మానస. కానీ ఇది ఆఫీస్ కి సంబంధించిన అడ్రస్. తను ఉండే చోటు వేరే అయ్యి ఉండొచ్చు. మీరు మీ ఫ్రెండ్ని కలవాలంటే మీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. మా ఇల్లు కూడా ఆ ఆఫీస్ కు దగ్గరే. మీకు అభ్యంతరం లేకపోతే నాతో రావచ్చు అన్నాడు. మానస ఆలోచనలో పడింది. అతను ఎవరో తెలీదు, ఎలాంటి వాడో తెలీదు. నేను ఒంటరిగా వెళ్తున్నాను, పైగా తెలియని చోటికి అని చెప్పాను. అతను మంచివాడు కాకపోతే అనుకుని అతని చేతిలోంచి కార్డు తీసేసుకుంది. మీకు తెలిస్తే ఎలా వెళ్ళాలో చెప్పండి చాలు, మీరేం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు అంది ముభావంగా. అతను ఏమనుకున్నాడో ఏంటో సైలెంట్ గా ఉండిపోయాడు. అతను ఎందుకలా ఉండిపోయాడో అర్థం కాని మానస అతని ముఖం వైపు చూస్తూ కూర్చుంది. అతని మొహం ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది, కానీ ఎక్కడ చూసిందో గుర్తుకు రావడం లేదు తనకి. ఇంకాసేపట్లో బస్సు దిగిపోతారు అనగా అతను మానస వైపు చూశాడు. మానస కిటికీలోంచి బయటకు చూస్తోంది. హలో అన్నాడు. మానస అతని వైపు చూసింది. బస్సు దిగి కొద్ది దూరం నడిచి ముందుకు వెళ్తే లోకల్ బస్సులు ఉంటాయి. ఆ బస్సులలో అయినా వెళ్ళొచ్చు, లేదా ఆటోలు దొరుకుతాయి. ఈ అడ్రస్ చెప్తే తీసుకెళ్లి దించుతారు ఆటో వాళ్ళు అన్నాడు. థ్యాంక్స్ అండి అంది మానస. పైకి ధైర్యంగా ఉన్నా మనసులో మాత్రం భయపడుతూనే ఉంది. బస్సు ఆగవలసిన చోటులో వచ్చి ఆగింది. అందరూ దిగుతున్నారు. మానస తన బ్యాగ్ తీసుకొని లేచింది. అతను మాత్రం ఇంకా కూర్చునే ఉన్నాడు. ఇతనేంటి ఇలా కూర్చునే ఉన్నాడు, బస్సు దిగే ఉద్దేశం లేదా అనుకుంది మనసులో. అందరూ దిగేశాక తాపిగా లేచి బస్సు దిగాడతను. అతను వెనుక మానస కూడా దిగింది. అతను కనీసం మానస వైపు చూడని కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. మానసకు ఆ ప్రదేశం కొత్త. ఇక్కడి నుండి ఎటు వెళ్లాలో కాస్త చెప్పి వెళ్తే వీడి సొమ్మేం పోయేది అనుకుంది మనసులో. అటు ఇటు చూసి కొంచెం పక్కకు అడుగులు వేసింది. హలో అని వినిపించింది. ఆగి తిరిగి చూసింది. చూడండి, మీరు ఇక్కడ ఇలా వెర్రి చూపులు చూసి నిలబడితే బస్సులో ఆటోలు రావు. ఎవరినైనా అడగాలి. నేను ఆ ఆఫీస్ దగ్గరే వదిలిపెడతాను. నమ్మకం ఉంటే నాతో రాండి, మా కారు ఉంది, వెళ్ళొచ్చు అన్నాడు. వెళ్ళాలా వద్దా అని మానస ఆలోచనలో పడింది. ఇక అస్సలు తెలియని మనుషులతో వెళ్ళి ఇబ్బంది పడడం కంటే అతని బస్సులో గమనించింది కాబట్టి అతనితో వెళ్ళడమే బెటర్ అనుకుని సరే పదండి అంది. అతను నేరుగా తన కారు ఉన్న ప్లేస్ లోకి తీసుకెళ్లి ఎక్కండి అన్నాడు. ఇంతవరకు కార్ని చూడడమే గాని ఎక్కే అవకాశం మానసకు రాలేదు. అందుకే కార్ డోర్ ఎలా ఓపెన్ చేయాలో తెలియక అలాగే నిలబడి ఉంది. అది అర్థమైనట్టు అతని డోర్ ఓపెన్ చేశాడు. మానస ఎక్కి కూర్చుంది. అతను ముందు సీట్లో కూర్చున్నాడు. వినయ్ పోనీ అన్నాడు. సరే సార్ అన్నాడు. ఆ అబ్బాయి కారు వేగం పుంజుకుంది. 10 నిమిషాల్లో కారు మానస వెళ్లాల్సిన ఆఫీస్ ముందు ఆగింది. ఇదే మీరు దిగాల్సిన ఆఫీస్ అన్నాడు వెనక్కి తిరిగి. అయితే దిగిపోతాను అంది. డ్రైవర్ దిగి అతను దిగవలసిన వైపు డోర్ ఓపెన్ చేశాడు. అతను దిగి మానస వైపు డోర్ ఓపెన్ చేశాడు. సీట్లలో అంతా ఇంతేనేమో, డ్రైవర్లే డోర్ ఓపెన్ చెయ్యాలేమో అనుకుంది మానస. వినయ్, ఈమెకు విజిటర్స్ హాల్ చూపించు, అలాగే తన ఫ్రెండ్ ఎవరో కనుక్కొని పిలిపించు అన్నాడు. ఓకే సార్ అన్నాడు డ్రైవర్ వినయ్. బెంగళూరు అంటే అందరూ కన్నడ మాత్రమే మాట్లాడతారు అనుకునే మానసకు వాళ్ళిద్దరూ అంత స్పష్టంగా తెలుగులో మాట్లాడుకోవడం ఆశ్చర్యంగా ఉంది. థ్యాంక్ యూ సార్ అంది అతని వైపు చూసి. అప్పుడప్పుడు మనుషుల్ని నమ్మండి అనేసి అతను ఆఫీస్ లోపలికి వెళ్ళిపోయాడు. రాండి మేడం అన్నాడు వినయ్ ముందు నడుస్తూ. సరే అని వినయ్ వెనకే వెళ్ళి విజిటర్స్ హాల్లో కూర్చుంది మానస. మేడం, మీ ఫ్రెండ్ పేరు చెప్తే వెళ్ళి పిలుస్తాను అన్నాడు వినయ్. భారతి అంది మానస. భారతీనా? సరే ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను అన్నాడు. సరే అంది. 10 నిమిషాల తర్వాత ఆ అబ్బాయి తిరిగి వచ్చాడు. మేడం, భారతి గారు కంపెనీ మీటింగ్ కోసం చెన్నై వెళ్ళారట, రావడానికి 4 రోజులు పడుతుందట అన్న. ఆ మాట వినగానే మానసకు భయం, బాధ, ఆందోళన అన్నీ మొదలయ్యాయి. ఇప్పుడేం చెయ్యాలి? భారతి ఊర్లో లేదా? తనని నమ్మి ఇంత దూరం వచ్చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలా? ఎలా వెళ్ళగలను? ఇప్పటికే నేను ఇంట్లో లేననే విషయం అన్నయ్యకు, వదినలకు తెలిసి ఉంటుంది. ఈ విషయం ఊరంతా మోగిపోతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో రిటర్న్ వెళ్తే నేను నిజంగానే ఎవరితోనో లేచిపోయాను, వాడు మోసం చేశాడు, అందుకే తిరిగి వచ్చేశాను అనుకుంటారు. అలాంటి మాటలు పడడం కంటే ఇక్కడే ఎక్కడైనా చావడం మేలు అనుకుంది. సరే, భారతి ఆఫీస్ అయ్యాక ఎక్కడ ఉంటుందో చెప్తా